వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను జనని. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మన్యం జిల్లా అక్రమ గంజాయి పట్టివేత, 6 అరెస్ట్, 44 కేజీల గంజాయి స్వాధీనం. నేడు సీఎం రేవంత్ తో పౌర హక్కుల నేతల భేటీ, కర్రెగుట్టల ఆపరేషన్ పై చర్చించే ఛాన్స్. నేటితో ముగియనున్న పాక్ పౌరుల డెడ్ లైన్, అక్రమంగా ఉంటే చర్యలు తప్పవని వార్నింగ్. కొనసాగుతున్న పాక్ కవ్వింపు చర్యలు, తిప్పికొట్టిన భారత్ సైన్యం. రైట్. బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లతో ట్రై సిటీస్ గులాబీమయంగా మారాయి. హన్మకొండ, కాజీపేటతో పాటు నగరం నలువైపులా గులాబీ తోరణాలు, ఫ్లెక్సీలతో నిండిపోయాయి. ప్రతి ఫ్లెక్సీ మీద కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు మాత్రమే కనిపిస్తుండటంతో పార్టీలో 2వ స్థానంలో ఉన్న హరీష్ రావు ఫోటో ఎక్కడా అని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. కాకినాడ జిల్లాలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా అమీనాబాద్ నిర్మాణంలో ఉన్న ఫిషింగ్ హార్బర్లో జరుగుతున్న అభివృద్ధి పనులను సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఫిషింగ్ హార్బర్లో మత్స్యకారుల సమస్యలను జనార్దన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ప్రాబ్లం వచ్చినప్పుడు బోట్స్ ఇక్కడ వెళ్ళి అక్కడ ల్యాండ్ అవుతున్నారు. అక్కడ ల్యాండ్ అవుతుంది. అక్కడ కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉందనుకోండి. దీన్ని కూడా సిఓ గారు వచ్చారా? దీన్ని కూడా ఒక 30 గారు కానీ ఒక 40 మీటర్స్ వైడన్ చేసుకుంటే పెద్ద లెక్క లేదు. మన్యం జిల్లా పార్వతీపురంలో అక్రమ గంజాయిపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో పట్టణ పోలీసులు వాహనాలు సోదా చేశారు. ఒరిస్సా నుండి తమిళనాడుకి గంజాయి తరలిస్తున్న కారుని ఆపి తనిఖీ చేయగా అందులో సుమారు 44 కిలోల గంజాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిఐ మురళీధర్ 6 సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి సుమారు 5 లక్షల విలువ గల గంజాయిని, ఒక కారుని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్లో రాబడిన ఖచ్చితమైన సమాచారం గంజాయిపై వచ్చింది. ఆ ఆధారంగా టౌన్ స్టేషన్ ఎస్ఐ గారు గోవింద్ సిబ్బందితో రాయగడ రోడ్లో నియర్ పెట్రోల్ బంక్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. విత్ మీడియాతో సహాయంతో చేస్తున్నప్పుడు ఆ సందర్భంలో ఏదైతే మనకి ముందుగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఒక కారు రావడం జరిగింది. ఆ కారు నెంబరు TN తమిళనాడు రిజిస్ట్రేషన్, అది TN 29BH 337 అనే కారు మనకి సస్పెక్టెడ్గా ఆపడం జరిగింది. అయితే ఆ కారు ఆపేసరికి డోర్లు తీసి పారిపోవడానికి ప్రయత్నించారు. మనకి ముందుగా పెట్టుకున్న సిబ్బంది ప్రకారము వాళ్ళు పారిపోతున్న వాళ్ళని పారిపోనివ్వకుండా సిబ్బంది ఆపి ఎస్ఐ గారి వద్దకు తీసుకురావడం జరిగింది. ఏమని వాళ్ళని అడిగితే చెప్పకపోగా మనం ఆ సందర్భంలో కారులో ఏముందా అనే విషయాన్ని వెతకడం జరిగింది. అప్పుడు మనకి ఈ గంజాయి సంబంధించిన వాసన వచ్చి ఆ ప్యాకెట్లు కనిపించడం జరిగింది సస్పిషియస్గా. మీడియా సమక్షంతో గెజిటెడ్ ఆఫీసర్ సమక్షంలోన అది తూనికలు ప్లస్ మా ఫోరెన్సిక్ క్లూస్ టీము వీళ్ళందరూ వచ్చి కూడా వెరిఫై చేయడం, ప్రైమరీ టెస్ట్ చేయడం జరిగింది. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సుమారుగా అది ఒక 44 కిలోలు 22 ప్యాకెట్లో మనకి దొరికింది. ఏలూరు జిల్లా ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని న్యాయమూర్తులకు ఒకరోజు వర్క్ షాప్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు ఎప్పటికప్పుడు మారుతున్న చట్టాలపైన న్యాయమూర్తులు నైపుణ్యం పెంచుకోవాలని అన్నారు. ఈ వర్క్ షాప్ న్యాయమూర్తుల పనితీరు మెరుగుపరుచుకోవడానికి ఎంతగానో దోహదపడతాయని హైకోర్టు జడ్జిలు అన్నారు. కేసులు త్వరితగతిన విచారించి పెండింగ్ లేకుండా చూడాలని హైకోర్టు న్యాయమూర్తులు కె మన్మథరావు, విఆర్కే కృష్ణసాగర్లు సూచించారు. మన్మథరావు ఆయన డాక్టర్
అలాగే రెండవ రిసోర్స్ పర్సన్గా వచ్చిన రామకృష్ణ గారు కూడా డాక్టర్. ముగ్గురు డాక్టరేట్ల ముందు మీ ముందు ఉన్నటువంటి ఈరోజు డాక్టరేట్ ఇన్ లాస్, నాట్ ఇన్ అదర్ సబ్జెక్ట్స్. సో నాకు కూడా మీతో పాటుగా గొప్ప అవకాశం ఏంటంటే, మిగతా ఒక భక్తిగా నాకు పెద్ద అవకాశం లేదు, కానీ వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ని నేను కూడా మళ్ళీ మీతో పాటుగా ఒకసారి నేను గుర్తు చేసుకునే విధంగా అవకాశం సాయంకాలం దాకా మీతో పాటు ఉన్నట్టే. తేడా మీరు ముందున్నారు, మీరు ఇలా నేను ఉన్నాను. ఒక నిజం ఏంటంటే ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్. దేని గురించి? టు స్పెండ్ బెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఇన్ టేకింగ్ డెసిషన్స్. Therefore, when your occupation is taking decisions, two things are required. Not for others, for yourself. Is it nice if I am able to make up my mind very quickly? Or will it be very fine if I am able to take my decision a day later, a month, a year, sometime at some point? మనం చల్లగా ఉండాలంటే వేడని తినాలి. అలాగే కేసులని త్వరగా అవ్వాలి అని అంటే we shall be in a position to take very quick decisions. It requires an attitude, and more importantly, the skill that is required. Workshops are essential in management to make a personal assessment of ourselves and to take the help of all of our same occupation. పహల్గాంలో నరమేధం సృష్టించిన ఉగ్రవాదులని భారత దళాలు తుదముట్టించాలని కోరుతూ మృతుల ఆత్మకి శాంతి కలగాలని తిరుపతి రూరల్ సాయినగర్ పంచాయతీ ప్రజలు నిరసన ర్యాలీ చేపట్టారు. ముష్కరుల దిష్టిబొమ్మను వారు దగ్నం చేశారు. కాశ్మీర్ దగ్గరున్న అనంతనాగ్ జిల్లా పహల్గాంలో మరి అమాయకులైన పర్యాటకులు ప్రకృతి అందాలను చూడడానికి కోసం వెళితే ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఐఎస్ఐ, అదేవిధంగా లష్కరే తోయిబా, అదేవిధంగా పిఆర్పి తోకనాయాళ్ళు, మరి ఈ టెర్రరిస్టులు దమ్ము ధైర్యం లేక మన ఇండియన్ ఆర్మీ డ్రెస్సులు వేసుకొని వస్తే మన అమాయకులైన సోదరులు సోదరీమణులందరూ కూడా మన అన్నదమ్ములేమో మన రక్షణగా వచ్చారేమో అని చెప్పేసి ఏమారి ఉన్న సమయంలో దగ్గరగా వచ్చి కాల్పులు జరిపి 26 మంది మన భారతీయ సోదరులను, మన భారతీయ రక్తాన్ని చవిచూశారు. ఈ సందర్భంగా 140 కోట్ల మంది భారతీయుల రక్తం సలసల కాగిపోతూ ఉంది. ఎప్పుడెప్పుడైతే వదిలితే 40 కోట్లు ఉన్న పాకిస్తాన్ జనాభా 40 కోట్ల మంది, 140 కోట్లు ఉన్నారు ఇక్కడ భారతదేశంలో జనాభా. ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే భేదాలు ఎక్కడ లేవు మన దేశంలో. మనం అందరము కూడా భారతీయులం. అక్కడ ఒక సందర్భం చూస్తే ఈ ముష్కరులు భారతదేశంలో మత కలహాలు సృష్టించాలని ఒక మెయిన్ ఉద్దేశంతో మరి మగవాళ్ళని అందరినీ రప్పించి ప్యాంట్లు ఊడదీసి మరి సున్నీ చేశారా లేదా అని ఒక సునిశ్చితమైన అంశాలను కూడా వాళ్ళు అక్కడ మాట్లాడడం జరిగింది. మరో కొంతమంది మహిళలు మమ్మల్ని కూడా చంపండి, మా భర్తలను చంపారని చెప్పేసి సనాతన ధర్మం ప్రకారం మాట్లాడితే మోడీకి చెప్పని చెప్పారు. ఒరే కుత్తేకే బేటే, మోడీ కా నామ్ బోల్తే ఆప్కో ప్యాంట్ చుడతా హై. వక్ఫ్ బోర్డు సవరణ చట్టం పేద ముస్లింలకు ఎంతగానో మేలు చేస్తుందని బీజేపీ నాయకులు రవిచంద్రారెడ్డి, బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బాజీ తెలిపారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టంలో ఎలాంటి లోపాలు లేవని, అపోహ చెందాల్సిన అవసరం లేదని వారు తెలిపారు. కొన్ని పార్టీలు కావాలని ఈ చట్టంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కొన్ని పార్టీలు ఈ చట్టాన్ని సవాలు చేస్తూ కోర్టులో వేశారని చెప్పారు. విచారణ పూర్తయితే ఈ చట్టం పేద ముస్లింలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుస్తుందని చెప్పారు. ముస్లిం సమాజం యొక్క అనుమానాలను నివృత్తి చేయడం, న్యూట్రల్స్ యొక్క అవగాహన, అంటే మేధావులు కానీ ఇంటలెక్చువల్స్ కానీ వివిధ వర్గాల వాళ్ళకు కూడా ఈ చట్ట సవరణ అనేది ఎందుకు చేయాల్సి వచ్చింది, దీంట్లో ఉన్న లోపాలని ఏ విధంగా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంది, అలాగే దీని గురించి విస్తృతమైన చర్చ ఏదైతే అటు లోక్సభలో రాజ్యసభలో కూడా 8 గంటల కోసం నిర్ధారించినప్పటికీ
తెల్లవారుజాము 4 గంటల వరకు కూడా సభలు నడిపి విస్తృతంగా చర్చ జరిగి దీంట్లో ఉన్న లోపాలు ముఖ్యంగా 1995లో జరిగిన సవరణ కానీ 2013లో జరిగిన సవరణ ఏదైతే అన్యాయమైన సవరణగా భావించి వాటిని సరిచేసేందుకు వక్ఫ్ బోర్డు యొక్క పద్ధతుల్ని ముఖ్యంగా ఆ సవరణని తీసుకొచ్చి దాన్ని చట్టంగా మార్చిన తర్వాత కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలందరికీ దీని మీద అవగాహన కలగాలని నిర్వహిస్తున్న అవగాహన సదస్సులు అనుమానాలను నివృత్తి చేసేందుకు ముస్లిం సమాజానికి ఉన్న అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు వివిధ వర్గాలకు సంబంధించింది కూడా ప్రజాస్వామ్యయుతంగా మనం చెప్తే జనంలోకి ఇది బాగా వెళ్ళాలి. ముందుగా ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క పేద ముస్లింలకి వ్యతిరేకం కాదు. దీన్ని పూర్తిగా విశ్వసించమని చెప్పని మీరు వారిని అభ్యర్థిస్తా ఉన్నాము. ఏదైతే చెడు ప్రచారాలు జరుగుతూ ఉన్నాయో, మసీదులు ఆక్రమిస్తారు, ఇళ్లను కూల్చేస్తారని చెప్పినటువంటి మాటలు ఏవైతున్నాయో పూర్తి అవాస్తవాలు, అబద్ధాలు. దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత 55 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి ప్రభుత్వాలు గరీబీ హఠావో అని చెప్పారు. రోటీ కపడా మకాన్ అనేటువంటి మాట చెప్పారు. తాతలు పేదవాళ్లే, తండ్రులు పేదవాళ్లే, ఇప్పుడున్నటువంటి వాళ్ళు పేదవాళ్ళుగానే ఉన్నారు. వీళ్ళ నుంచి వస్తున్నటువంటి ఆదాయం ఏదైతే ఉందో, వీళ్ళకి కేటాయించినటువంటి వక్ఫ్ భూముల మీద, వక్ఫ్ ఆస్తుల మీద వచ్చే ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయం పక్కదారి పడుతుంది. దురాక్రమణకు గురవుతున్నటువంటి ఆస్తులు స్వార్థపరుల చేతుల్లో ఉన్నాయి. వీటిని కట్టడి చేయటం కోసం మాత్రమే వక్ఫ్ సవరణ చట్టం 2025 చేసింది. ఏలూరు జిల్లా దెందులూరు ఆపరేషన్ కొల్లేరు పేరుతో 2006 వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు ప్రతి ప్రభుత్వం కూడా కొల్లేరు ప్రజల జీవితాలతో ఆటలాడుకున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. కొల్లేరు పర్యటనలో భాగంగా లంకా గ్రామాలను పరిశీలిస్తున్న సిపిఎం కమిటీ పర్యావరణ పరిరక్షణ పేరుతో ప్రభుత్వాలు, కోర్టులు అనేక చట్టాలు చేస్తున్నాయని, కానీ వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి తమ బృందం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రజల పక్షాన నిలబడాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు దిక్కు తోచనటువంటి స్థితిలో గవర్నమెంట్ యొక్క అస్తవ్యస్తమైనటువంటి విధానాలు, దానికి తోడు సుప్రీంకోర్టు యొక్క కొంతమంది పర్యావరణం పేరుతో పోయి దానికి పిటిషన్లు పెట్టడం, ఆ సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ల మీద రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఇంప్లీడ్ అయ్యి కౌంటర్ పిటిషన్ వేయనందువల్ల ఏకపక్షంగా మొత్తం ఎక్కడ పడితే అక్కడ గత 20 సంవత్సరాలుగా 2006 నుంచి ఒక రకమైన ఈ కొల్లేరు నిర్మాణం పోయి కొల్లేరు ప్రజల విధ్వంసంలాగా తయారైంది. ఒక రకమైన అస్థిర ప్రజల జీవితం అస్తవ్యస్తమైనటువంటి జీవితాల కింద మారిపోయింది. ఏ రోజు ఏ పూట ఏ నిర్ణయం వస్తుందో అనేటువంటి ఒక అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. నేను ఇప్పుడు తిరిగినటువంటి ప్రాంతం మొత్తం చూస్తే అంతా పర్ర, ఎక్కడా నీళ్లు లేవు. కానీ ఇదేది ప్రజలకు చెందదు. 1976లోనే వెంగళరావు గారు ఇక్కడ అభివృద్ధి కోసం 146 సొసైటీలు పెట్టి వీళ్ళందరికీ చేపలు పెంచుకోవడానికి వాళ్ళు గవర్నమెంట్ ప్రోత్సహించింది. అది మంచిది. తర్వాత కొంత డెవలప్మెంట్ కూడా జరిగింది. 2006 తర్వాత నుంచి ఇది అభయారణ్యం కింద ప్రకటించి ఇక్కడ ఈ 3వ కాంటూరు నుంచి 5వ కాంటూరు వరకు పెంచేసి 5వ కాంటూరులో లేనటువంటి వెలుపల ఉన్న గ్రామాలు కూడా, వెలుపల దాదాపు 8,000 ఎకరాలు అదనంగా వాళ్ళ పరిధిలోకి రాని దాంతో సహా మొత్తం కొట్టి అవతల పడేశారు. విశాఖ ఫిలిం క్లబ్ కి సంబంధించి తన సంతకం లేకుండా ఫైల్ పట్టుకొని జిల్లా కలెక్టర్ ని ఎలా కలుస్తారని ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. డిప్యూటీ మేయర్ జిఎన్ శ్రీధర్ అవిశ్వాస తీర్మానంపై జీవీఎంసీ కౌన్సిల్ హాల్లో కూటమి ఆపరేటర్లు, ఎమ్మెల్యేలు తదితరులు సమావేశమయ్యారు. అనంతరం జీవీఎంసీ గేట్ సమీపం కారులో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వెళ్తుండగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తారసపడ్డారు. వెంటనే ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గాప్రసాద్ అందిస్తారు. ఏపీలో ఎన్డీఏ ఎమ్మెల్యేల వివాదం మరొకసారి భయంకరమైంది మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా విశాఖ భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, అదేవిధంగా ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు బీజేపీ ఫ్లోర్ లీడర్ అయిన విష్ణుకుమార్ రాజు మధ్య వద్ద వాగ్వాదం చోటు చేసుకుంది. ఏదైతే ఈరోజు విశాఖలోని డిప్యూటీ మేయర్ సంబంధించి అవిశ్వాస తీర్మానం సంబంధించి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా జీవీఎంసీ కాన్ఫరెన్స్ హాల్కి రావడం జరిగింది. అయితే ఆ సమావేశం అనంతరం తిరిగి వెళుతుండగా గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అయితే ఆ కారులో ప్రయాణం చేసేందుకు అప్పుడే కారు ఎక్కగానే
విష్ణుకుమార్ రాజు తారసపడ్డారు. వెంటనే కారు దిగి విష్ణుకుమార్ రాజుతో కూడా ఆయన వాగ్వాదం జరిగినట్టు మనం సోషల్ మీడియా వేదికగా జరిగింది. విజువల్స్ కూడా బయటికి రావడం జరిగింది. ఏదైతే ప్రధానంగా భీమిలి నియోజకవర్గంలో గల ఫిల్మ్ నగర్ సంబంధించి లీజ్ వ్యవహారంపై విష్ణుకుమార్ రాజు 6 ఎమ్మెల్యేల సంతకాలతో కలిపి జిల్లా కలెక్టర్ ఏదైతే ఫిలిం నగర్ సంబంధించి లీజ్ రద్దు విషయంపైన లేఖ ఇవ్వడం కూడా జరిగింది. అయితే నా నియోజకవర్గ పరిధిలో గల ఫిలిం నగర్ సంబంధించి నీ ఆధిపత్యం ఏంటి, నీకు సంబంధం ఏంటి, స్థానిక ఎమ్మెల్యే సంతకం లేకుండా మిగతా నియోజకవర్గాల శాసనసభ్యులతో సంతకాలు చేసి ఏ విధంగా జిల్లా కలెక్టర్ నువ్వు లెటర్ ఇవ్వగలుగుతావు అని చెప్పేసి గంటా శ్రీనివాసరావు అయితే విష్ణుకుమార్ రాజు అడగడం జరిగింది. అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న వీడియో కెమెరా అన్నీ కూడా ఆ సందర్భాన్ని షూట్ చేయడం కూడా జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఈ సన్నివేశం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి అందరికీ తెలిసింది. అయితే ప్రస్తుతం విష్ణుకుమార్ రాజు కూడా దానికి పూర్తి స్థాయిలో సమాధానం చెప్పేందుకు ట్రై చేసినప్పటికి కూడా గంటా శ్రీనివాసరావు అయితే వినే ప్రసక్తి లేదు, నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తే విను చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే నా నియోజకవర్గం సంబంధించి నువ్వు వేలు పట్టడం పెట్టి నీకు సంబంధం ఏంటని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. నా ప్రమేయం లేకుండా ఆ లీజ్ వ్యవహారం సంబంధించి నువ్వు ఎలాగ కలెక్టర్ గారికి తీసుకెళ్తా, మీరు ఎలాగ దానికోసం మాట్లాడతారని చెప్పేసి కూడా విష్ణుకుమార్ రాజుని డైరెక్ట్గా గంటా శ్రీనివాసరావు కూడా మాట్లాడడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఇప్పటికే టీడీపీ జనసేన మధ్య శాసనసభ్యులు సంబంధించి కానీ లేకపోతే ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జీల మధ్య కూడా కూటమి శ్రేణిలో వాగ్వాదం జరుగుతుంది. అదొక సమస్యగా ఉంటాయి. ఇప్పుడు బీజేపీ టీడీపీ మధ్య వాగ్వాదం చోటు జరగడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంశంగా చూడొచ్చు. ఎందుకంటే విష్ణుకుమార్ రాజుకి గంటా శ్రీనివాసరావుకి గతంలోనే అప్పుడు 2014-19 మధ్య కూడా చిన్న విషయంలో వాగ్వాదం జరిగినప్పటికీ 2019-24 మధ్య అదే నియోజకవర్గంలో గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికి కూడా అదే ప్రాంతంలో విష్ణుకుమార్ రాజు గతంలో ఎమ్మెల్యే చేసిన సంబంధించి ఆ నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు తన కార్యకర్తలు కూడా సమావేశాలు నిర్వహించారు. అయినప్పటికీ కూడా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అప్పటికి పొత్తు లేని కారణంగా ఆధిపత్య పోరు కొనసాగినప్పుడు కూడా నియోజకవర్గంలో కేకే రాజు వైసీపీ సంబంధించి ఆయన కార్యకలాపాలు జరిగించేవారు. ఎందుకంటే అప్పటికి వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి. అయినప్పుడు కూడా గంటా శ్రీనివాసరావుకి విష్ణుకుమార్ రాజు మధ్య చిన్న గ్యాప్ ఉండటం, అది గ్యాప్ అలా కొనసాగిస్తూనే వస్తుంది. అది ఇప్పుడు ఫిలిం నగర్ విషయంలో విష్ణుకుమార్ రాజు ధోరణంపై గంటా శ్రీనివాసరావు అయితే అసహనం వ్యక్తం చేశాడని ప్రథమంగా చెప్పుకోవచ్చు. 2014 తర్వాత వైసీపీ అధికారులకు వచ్చినప్పుడు వైసీపీ నాయకులతో ఫిలిం నగర్ క్లబ్ భీమిలి నియోజకవర్గ పరిధిలో రిజిస్ట్రేషన్ జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే గంటా శ్రీనివాసరావు దానిపైన కూడా మాట్లాడారు. ఎందుకంటే కళా సంస్కృతికి సంబంధించి ఏదైతే ఫిలిం నగర్ ఉందో కమిటీ మారాలి. గతంలో విజయసాయిరెడ్డి కనుసన్నల్లో ఈ ఫిలిం నగర్ అంతా నడిచింది. ఆయన అనుచరులే దానిలో ప్రధాన భూమిక పోషించారు. ఆ భూములకు సంబంధించి కానీ ఫిలిం నగర్ వ్యవహారాలకు సంబంధించి కానీ విజయసాయిరెడ్డి కన్నేసని చెప్పి గతంలోనే గంటా శ్రీనివాసరావు కూడా మాట్లాడడం జరిగింది బహిరంగంగానే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారులు రాగానే దానిపైన మాట్లాడారు. కొత్త కమిటీ కూడా కొత్త బాడీ ఎన్నుకునేది కూడా ప్రణాళికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు లీజు వ్యవహారం సంబంధించి విష్ణుకుమార్ రాజు 6 ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించి ఆ లీజు రద్దు చేయనని చెప్పేసి కలెక్టర్కి వినతిపత్రం ఇవ్వడంపై నా అనుమతి లేకుండా, నాకు సమాచారం లేకుండా మీరు ఎలా చేస్తారని చెప్పేసి కూడా బహిరంగానే అందరి ముందు కూడా విష్ణుకుమార్ రాజుని గంటా శ్రీనివాసే నిలదీసిన ఈరోజు జరిగిన సంఘటన సంబంధించి విశాఖలో టీడీపీ శ్రేణుల మధ్య కావచ్చు, బీజేపీ శ్రేణుల మధ్య ఉన్న ఆ గ్యాప్ బహిర్గతం అయిందని చెప్పేసి మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక అంశం కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సంబంధించి పూర్తిగా భీమిలి నియోజకవర్గం, ప్రతి ఒక్కరు భీమిలి నియోజకవర్గం ఎందుకు మాట్లాడతారో, లేకపోతే ఆ నియోజకవర్గంతో మీకు ఏం పని, నేనేం పని చేయాలి నాకు తెలియదు అన్నట్టు ఆయన ఓపెన్గానే గంటా శ్రీనివాస విష్ణుకుమార్ రాజు మాట్లాడిన ఆ ఆడియో కూడా బయటికి రావడం కూడా వైరల్ అన్న సంగతి మనకు తెలిసిందే. కెమెరా పర్సన్ గణేష్ దుర్గప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ నుండి.
వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ ఓనర్ల పరిస్థితి దారుణంగా తయారైందని ఆటో డ్రైవర్లతో పాటు యూనియన్ నాయకులు ఆవేదన చెందుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆటో డ్రైవర్లు ఆనందంగా ఉండేవారని, ఈ ప్రభుత్వ హయాంలో కుటుంబ పోషణే భారంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించి సీఎంగా కేసీఆర్ ని ఎన్నుకుంటామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఆటో డ్రైవర్లు ర్యాలీగా బయలుదేరి బీఆర్ఎస్ తలపెట్టిన రజతోత్సవ సభ ప్రాంగణానికి చేరుకుని సభకు మద్దతు తెలుపుతున్న ఆటో డ్రైవర్లతో మా ప్రతినిధి శ్యామ్ మాక్లైవ్. హన్మకొండలోని ఎల్కతుర్తిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా ఆటో డ్రైవర్లు కూడా పాల్గొంటున్న పరిస్థితి కనబడుతుంది. ఆటో డ్రైవర్లతో పాటు ఆటో యజమానులు కూడా ఈ రజతోత్సవకు భారీ ర్యాలీతో వచ్చి ఈ సభ ఏర్పాట్లపై అది సభకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. మన దగ్గర కొంతమంది ఆటో డ్రైవర్లు అడిగి మరికొన్ని విషయాలు తెలుస్తుంది. అలా చెప్పండి, ఇప్పుడు మీరు ఈ కేసీఆర్ సభకు భారీ ఎత్తున ఆటో డ్రైవర్లు అందరూ కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. మీరు ఎట్లా చూస్తాం మరి ఇది? చాలా సంతోషంగా చూస్తున్నాం. ఎందుకంటే ఇన్ని రోజులు మేము చాలా కృంగిపోయి ఉంటున్నాము. మరలా మేము ఎందుకంటే ఈ ప్రభుత్వానికి అందరూ చేతనిచ్చి ఏదో చేద్దామని అనుకుంటే ఇప్పుడు మా పొట్ట కొట్టిండ్రు. మా పొట్ట కొట్టడమే కాకుండా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కుటుంబం రోడ్డున పడ్డదే కాకుండా ఈరోజు ఇంటికి వెళ్ళేటప్పుడు కనీస మా దగ్గర ఒక కనీసం కొంచెం కూడా మేము పట్టుకోలేని పరిస్థితిలో మేము ఉన్నాము. కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో మేము ఉన్నాము. కాబట్టి తక్షణమే ఈ ఉప ఎన్నికలు రావాలి, ఈ ప్రభుత్వం పడిపోవాలి. ఈ ప్రభుత్వం పడిపోయి మళ్ళా టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని మనసారా మేము కోరుకుంటున్నాం. అన్న చెప్పండి, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మహిళకు ఉచిత బస్సు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది కదా, మీరు దానివల్ల మీరు ఎటువంటి నష్టపోతున్నారు? దానివల్ల మీరు మీ కుటుంబాన్ని పోషణకి ఎలా ఉంటుంది? మరి ఈ బస్సు ఫ్రీ వల్ల చాలా ఇబ్బందిగా ఉన్నది. మన ఆడోళ్ళకి ఎక్కువ పెట్టడం వల్ల కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. రోజుకి 500 కూడా చేయడం కష్టమైంది. 200, 300 రోజుకి ఇంట్లోకి సామాను కూడా వెళ్ళడం లేదు. బండ్లు అసలు నడపతే ఇంట్లోనే పెట్టుకున్నాడు. చెప్పండి, గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఎట్లా ఉన్నది? మీరు ఈ రజతోత్సవ సభకు మీరు భారీగా ర్యాలీగా వెళ్ళి కేసీఆర్కి మీరు ఎలాంటి సూచన ఇవ్వబోతున్నారు? గత ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా ఈ రేవంత్ రెడ్డి గారు ఉచిత పథకాలు పెట్టబట్టి మా ఆటో డ్రైవర్ల పరిస్థితి ఈరోజు రోడ్డున పడ్డది. దయచేసి మా కేసీఆర్ సార్ని ఇంకోసారి గెలిపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ. అన్న చెప్పండి, మీరు చెప్పండి, మీరందరూ కూడా భారీ ర్యాలీతో వస్తున్నారు కేసీఆర్ సభకు. అయితే మీరు ఆటో డ్రైవర్లతో పాటు అందరు కూడా భారీగా బయలుదేరి వచ్చి ఈ సభకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి మీరు ఎట్లా చూస్తాం? మీరు ఇది మాకు ఈ కాంగ్రెస్ పథకం మాకు నచ్చలే. మాకు వచ్చిన కాంచెల్లి మా ఆటోలను ఆగం చేసిండు రేవంత్ రెడ్డి. మమ్మల్ని ఆగం అంటే ఆగం చేసిండు. మాకు బుద్ధి తక్కువై గెలిపించుకున్నాం. మాకు ఫలితం ఉన్నది కాబట్టి అని చెప్పి గెలిపించుకున్నాను. ఈ 6 పదవులు మంచుకునే కావచ్చు అని చెప్పి మేము గెలిపించుకున్నాం. ఇంత మాటలు మాట్లాడి మా ఆటోల మీద కడుపు కొట్టడం కరెక్ట్ కాదు. ఒకటే ఒక మాట, కార్మికులు, ఆటో కార్మికులు అని ఒక్కటే మాట, మాకు అది ఒక్కటే ఫలితం ఉండే మాకు. మరి ఈ ప్రభుత్వాన్ని మీరు ఏమైనా కోరే అవకాశం ఉందా, లేకపోతే ఎట్లా చూస్తున్నారు? మరి మాకు వినాయకే మేము తెలంగాణ ఎట్లా రప్పించుకున్నప్పుడు ఇప్పుడు కూడా మా కేసీఆర్ మేము అట్లా రప్పించుకుంటాం. అన్న చెప్పండి, మీరు ఇప్పుడు మీకు సమస్యలు చెప్తున్నారు. ఈ సమస్యల గురించి కావచ్చు, నెలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు ప్రభుత్వం చెప్తున్నారు కదా. మరి ఈ సమస్యల గురించి నాయకుల దృష్టికి కావచ్చు, ప్రభుత్వ దృష్టికి ఎప్పుడైనా తీసుకునే ప్రయత్నం చేశారా? ఎన్నో ధర్నాలు చేయడం జరిగింది, రాస్తా రోకోలు చేసినాం, అసెంబ్లీ ముట్టడి కూడా చేసినాం హైదరాబాద్ పోయి. మరి పొన్నం ప్రభాకర్ కూడా చెప్పడం జరిగింది, మరి సీఎం దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఇంత తీసుకుపోయినప్పటికీ కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మాతో పాటుగా ర్యాలీలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మన శాసనసభలో కూడా మా పక్షాన మాట్లాడడం జరిగింది. మరి ఇంత మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళకి చలనం లేదు. మరి కార్మికులకు చేయాలన్న ఆలోచన లేదు. ఇప్పటికైనా చేయకపోతే మాత్రం మేము వాస్తవానికి ఉద్రేకంతో మరి నిరాహార దీక్షలు చేస్తానని చెప్పడం జరిగింది. మరి రిలే నిరాహార దీక్షలతో పాటు అమర నిరాహార దీక్షలు చేస్తానని కూడా చెప్పినాం. ఇప్పటికైనా మేము చెప్పేది ఏంటిదంటే, వాస్తవానికి మరి మేడే పక్షాన మేడే రోజు కార్మికుల దినోత్సవం అది ఏంటిది అని అంటే, మరి అసంఘటిత కార్మికులు అయినా పర్వాలేదు, మరి సంఘటిత కార్మికులైనా పర్లేదు, మేడే కాబట్టి ఆ మేడే రోజైనా ప్రకటన చేయలేకపోతే మరి వాస్తవానికి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దిస్తాం. చెప్పండి, గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఉపయోగకరంగా ఉందా లేదా? వాస్తవానికి 15 నెలలు కావస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మరి ఆటో కార్మికులు మరి రాగానే ఉచిత బస్సు ప్రయాణం అని పెట్టడం జరిగింది. ఆ ఉచిత బస్సు ప్రయాణంలో ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడ్డారు. ఫస్టే రోడ్డు మీద పడడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే అంత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 7,50,000 మందికి ఆటో డ్రైవర్లకు ట్యాక్సీ మ్యాప్ చేయడం జరిగింది గత ప్రభుత్వం. తద్వారా మరి బీమా పథకం లైసెన్స్ మీద బీమా పథకం 6 లక్షల బీమా పథకం కూడా పెట్టింది. మరి గత ప్రభుత్వం చేసినప్పటికీ కూడా మరి ఈ ప్రభుత్వం రాగానే ఆటో కార్మికుల మీద దెబ్బ పడ్డది. రోజు దినగండం అయిపోతుంది. మరి ఈ ఆటోలు మా కుటుంబ వయసు పరంగా వస్తూ ఉన్నాం. రేపు జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటామని నేను త్రిచక్ర పొదుపు సహకార సంఘం ద్వారా నేను అధ్యక్షుడిని. నాయసంపల్లి సంజీవ నా పేరు. బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే తమ బతుకులు మారతాయని చెప్పేసి ఆటో డ్రైవర్లు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తమకు ట్యాక్సులు మాఫీ చేయడంతో పాటు తమను బాగా చూసుకున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఎవరైతే పోలీసులు పట్టుకున్నా ఆర్టీఓ వాళ్ళు పట్టుకున్నా కూడా తమను ఇబ్బంది పెట్టకుండా విడిచిపెట్టేవారని చెప్పేసి ఆటో డ్రైవర్లు చెప్తున్నారు. తాము చదువుకున్నప్పటికీ కూడా బయట ఉద్యోగం లేకపోవడంతో ఆటోలు నడుపుకుంటూ జీవితాన్ని నడుపుకుంటున్నామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఏదైతే 6 గ్యారంటీల అమల్లో భాగంగా అయితే మహిళలకు ఉచిత బస్సు తేవడం వల్లనే తమకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి, తమ కుటుంబ పోషణకే చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి ఆటో డ్రైవర్లు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే తమ బతుకులు మారుతాయి కాబట్టి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్కు ఓటు వేసి కేసీఆర్నే మళ్ళోసారి ముఖ్యమంత్రి ఎన్నుకుంటామని చెప్పేసి ఆటో డ్రైవర్లు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఈ రేపు జరగబోయే రజతోత్సవ సభకు తమతో పాటు తమ ఫ్యామిలీ అందరినీ తీసుకొచ్చి ఈ సభను విజయవంతం చేస్తామని చెప్పేసి ఈ హన్మకొండ కావచ్చు వరంగల్ జిల్లాకు సంబంధించిన ఆటో డ్రైవర్లు ముక్తఖండంతో చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీవాస్తవ్, శ్యామ్మోహన్, మెగానైన్ టీవీ, ఎల్కజూత్. ప్రత్యేక తెలంగాణ కోసం బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలను ఏకం చేసి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ నాయకుడు లింగంపల్లి కిషన్ రావు అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ సాధ్యం కాని హామీలు ఇచ్చి జనాలను మోసం చేసిందని, అలాంటి పార్టీ అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే అబాసుపాలు అయిందని అంటున్న మాజీ అగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావుతో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ తలపెట్టిన రజతోత్సవ సభకు అయితే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే దాదాపు ఈ రజతోత్సవ సభకు దాదాపు 15 నుండి 20 లక్షల మంది వచ్చే విధంగా అయితే ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎంతమంది వస్తారో తెలుసుకుని విధం సంస్థలో రేపు రజతోత్సవ సభ జరగబోతుంది కదా, దాదాపు ఎంతమంది వస్తారు, దానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఆ మీటింగు మా అధినేత గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి వ్యక్తి. తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు ఎప్పుడెప్పుడు ఆ సమావేశంలో మాట్లాడతారని చెప్పి ఉత్సుకతో ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు, అలాగే ప్రతిపక్ష పార్టీల గుండెల్లో గుబులు కొట్టి రైళ్లు పడిగే పరిస్థితి ఇవాళ ఈ సభ వేదిక ఏర్పాట్లు కావచ్చు, ఆ జనంలో ఉన్న స్పందన కావచ్చు, ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు. ఇవాళ దాదాపు మాకు కరీంనగర్ గర్జన, వరంగల్ సింహ గర్జనల కంటే అంతకంటే గొప్పగా జరిగేటువంటి ఒక పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. ఒకటి మీ ద్వారా నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా 2001 నుంచి ఉద్యమంలో కేసీఆర్ గారితో చేదోడు వాదోడుగా ఉండి ఉద్యమం చేసిన వ్యక్తిగా బాధ్యత, భరోసా, భవిష్యత్తు అంటే బాధ్యత, భరోసా, భవిష్యత్తు ఎందుకంటున్నా మీ ద్వారా అంటుందంటే ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ మూలన ఏ పంట, ఏ మూలన ఏ నీళ్లు, ఏ మూలన ఏ సమస్య ఉంది పూర్తిగా అవగాహన ఉన్నటువంటి ఒక మంచి పరిపాలన. అలాగే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి పైన ఒక అబ్రివేషన్ రాస్తున్నారు. K = known for తెలంగాణ, C = courage for తెలంగాణ, R = rebuild and result for Mallya. ఈ అలాంటి ఒక గొప్ప వ్యక్తి మరి అనివార్య కారణాల ప్రభుత్వం ఓడిపోవడం జరిగింది. ఇవాళ జరిగేటువంటి ఒక సమావేశానికి దాదాపు 1550 ఎకరాలలో దాదాపు ఏ ప్రాంతం నుంచి వచ్చేటువంటి వెహికల్స్కి ఆ ప్రాంతంలో మరి పార్కింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్కింగ్స్ టోటల్ పార్కింగ్ సిస్టమ్ అంతా శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ గారు తీసుకుంటాము. ఇటు సైడ్ నుంచి వచ్చేటువంటి ఒక వెహికల్స్ ఈ ప్రాంతం నల్లగొండ కావచ్చు, ఆ ప్రాంతం హైదరాబాద్ కావచ్చు, ఆ బెల్ట్ నుంచి వచ్చేటువంటి ఒక మొత్తం వాటికి కూడా వాళ్ళ స్వయంగా వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మాజీ మంత్రులు, ఆ రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ వచ్చి మొన్న ఇక్కడికి వచ్చి వాళ్ళ పార్కింగ్ కూడా చూసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో సిరిసిల్ల నుంచి కూడా మొన్న జనం వచ్చారు. ఇవాళ హరీష్ రావు గారు కూడా వస్తున్నారు సిద్దిపేట నుంచి. సిద్దిపేట వాళ్ళు వచ్చిండ్రు అంటే స్వచ్ఛంద వాళ్ళు వచ్చి ఇక్కడ గొప్ప పరిస్థితి ఏంటంటే నేను చాలా మీటింగ్లో పనిచేసిన వాళ్ళు వచ్చి మా పార్కింగ్లో ప్లేస్ ఎక్కడ అని చెప్పి చూసుకొని పోయి మరి బ్రహ్మాండంగా భారీగా జనం తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లో భాగంగా
169 ఎకరాలు ఇక్కడ మరి సభాస్థలిలో ఉన్నటువంటి జన సమీకరణ కోసం ఈ సభాస్థలి ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి తోడు ఎక్కడ చిన్న చీమ పుట్టిన వాకీటాకీల బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వాకీటాకీల బృందము ఒక ఏరియాలో జామ్ అయిన బండ్లు అని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగానే ఆ జామ్ అయిన కాడ ప్రాబ్లం ఉంటే క్రెయిన్లు ఉంటాయి రోడ్డు కింద, ఆ రోడ్డు కింద క్రెయిన్లు ఇమ్మీడియట్లీ ఆ బండిని తొలగించి వాళ్ళందరూ వచ్చేటువంటి పరిస్థితి, ఆ రూట్ క్లియరెన్స్ ఉంటుంది. అట్లా ఒక 3000 మంది వాలంటీర్స్ను కూడా మరి వాళ్ళ సభ ఏర్పాట్లో పనిచేయడం కోసం వచ్చినటువంటి యొక్క మరి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు చల్ల కావచ్చు, నీళ్ళ పాకెట్లు కావచ్చు, వాళ్ళకు సేవ చేయడానికి మరి ఎవరెవరు ఏ పద్ధతిలో రావాలి, వీవీఐపీలు ఎక్కడ కూర్చోవాలి, వీఐపీలు ఎక్కడ కూర్చోవాలి, అందరికీ ఏర్పాటు చేయడం కోసం దాదాపు 3000 మంది వాలంటీర్లను కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ సభ దాదాపు నేను అనుకుంటున్నా ఈ ఎండ అనేది కూడా పక్కకు పెట్టి 10 లక్షలు, అంతకుముందు సింహగర్జన ఇక్కడ జరిగినటువంటి సందర్భంగా 10 లక్షల కంటే ఎక్కువ జనం వచ్చేటువంటి అవకాశం. మాకు ఇంకొకటి అంటే ఇన్ని మీటింగ్లు జరిగినాయి కానీ ఇన్ని మీటింగ్లలో కంటే ఇన్ని నంబర్ 1 ప్లేస్ దొరికింది. మాకు చాలా బ్రహ్మాండమైనటువంటి స్థలం దొరికింది. ఇక్కడ ఈ చింతలపల్లి గ్రామస్తులు, ఈ చుట్టుపక్కల ఎలకతుర్తి మనలో ఉన్నటువంటి మా పార్టీ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి మరి ముఖ్యంగా ఈ భూమిలో ఎక్కువ ఈ భూమి ఎక్కువ ప్రాంతం 6 కులస్తులది భూమి ఉంది. వాళ్ళైతే టోటల్గా భూమి వాళ్ళు సొంతంగా మా కేసీఆర్ గారి మీటింగ్కి మేము ఇస్తామని చెప్పని వాళ్ళ భూమిని కూడా ఇక్కడ ఇచ్చి వాళ్ళ యొక్క మొత్తం చదువు కార్యక్రమాలు చేసి మరి మీటింగ్ సక్సెస్ కావడానికి మరి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ సభస్థలం నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలాంటి సంతృప్తి ఇవ్వబోతుంది? మేము ఒకటే కోరుతున్నాం. ఇవాళ మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రతి మీటింగ్లో చెప్తున్నారు, బరాబర్ అడుగుతాం, మీ 6 గ్యారంటీలు అమలు చేసేంత వరకు మేము పోరాటం చేస్తాం, బరాబర్ అడుగుతాం, బరాబర్ నిలదీస్తాం అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ మీరు అడిగినటువంటి దానికి నేను ఒకటే చెప్పేది, రాజకీయ వ్యవస్థల వల్ల సమాజాన్ని నష్టపెట్టకండి, ప్రజల్ని మోసం చేయకండి. మీరు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చేయండి. ఆ హామీలు నెరవేర్చేంత వరకు మా భారత రాష్ట్ర సమితి పార్టీ, మా నాయకత్వము, మేము తప్పకుండా ప్రజల పక్షాన పోరాడతాం. ఏ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న పార్టీ భారత పార్టీ ఏదైతే ఉందో, ఏ తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టినటువంటి పార్టీ ఏదైతే ఉందో, ఆ పార్టీ అధినేత కేసీఆర్ గారి నాయకత్వంలో మీ 6 గ్యారంటీలు అమలు చేసేంత వరకు మిమ్మల్ని తప్పకుండా మేము కార్యక్రమం చేస్తాం. మేము ప్రజల పక్షాన పోరాడతాం. మేము కోరుకునేది మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని చెప్పి మేము కోరుకుంటాం. మొత్తం మీద కాంగ్రెస్ 6 గ్యారెంటీల పేరుతో అమలులోకి వచ్చింది కాబట్టి 6 గ్యారెంటీలను అమలు చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ను వదిలిపెట్టదని చెప్పేసి ఇక్కడ నాయకులు చెప్తున్న పరిస్థితి కాబట్టి రైతోత్సవ సభకు దాదాపు 10 లక్షల మంది వాలంటీర్లుగా వస్తున్నారని చెప్పేసి ఇక్కడ నాయకులు చెప్తున్నారు. దాదాపు ఏటే ఈ 10 లక్షల మంది వస్తున్నారో 10 లక్షల మందికి సంబంధించిన పార్కింగ్లు కావచ్చు, అదేవిధంగా చైర్స్ కావచ్చు, అదేవిధంగా వాటర్కి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు ఏదైతే నల్గొండ జిల్లా కావచ్చు, అదేవిధంగా ఇతర జిల్లాలను కూడా వాలంటీర్గా ఎడ్ల బండ్లతో పాటు తమ సొంత వెహికల్ వేసుకొని వస్తున్నారని చెప్పేసి ఇక్కడ నాయకులు చెప్తే కాబట్టి కెమెరా పర్సన్ శ్రీనివాస్తో షామోహన్, మెగానాన్ టీవీ, ఎక్కతుర్తి. వరంగల్ జిల్లాలో మహిళలంతా పలు ప్రాంతాల నుండి ఎల్కతుర్తిలో జరుగుతున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మద్దతు తెలుపుతూ బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తమకు ఎంతో ఇష్టమైన నాయకుడు కేసీఆర్ కొరకు తాము ఈ బతుకమ్మను ఆడుతున్నామని వారు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని వారు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. వరంగల్లో జరిగే బతుకమ్మ సంబరాల గురించి అక్కడి మహిళలతో మా ప్రతినిధి జగన్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభాస్థలంపై ఇక్కడ కొందరు మహిళలు బతుకమ్మ వేడుకలు అంటే బతుకమ్మ పండుగ ఆడుతూ బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆడుతూ ఇక్కడ పాటలు పాడుతూ ఇక్కడ అంటే ఈ సభకు మద్దతు తెలుపుతున్నారు. అంటే ఈ సభకు మాత్రమే కాదు, ఇటు తమకే ఇష్టమైనటువంటి పాలకుడు తమ రాష్ట్రాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రదాత కేసీఆర్ సభ పెడుతున్నాడంటే మహిళలకు కానీ అంటే రాష్ట్ర ప్రజలందరికీ, దాంతోపాటు మహిళలకు కూడా ఎంతో ఉత్సాహం. అంటే ఏం మాట్లాడతాడు కేసీఆర్, ఇన్ని రోజులు ఈ 16 నెలలు కూడా మౌనముల్లా
మౌనం వహించిన కేసీఆర్ ఒకసారి అంటే ఈ సభ ఈ వరంగల్ వేదిక ద్వారా ఇటు రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తాడు అన్న విషయంపై ఇటు మహిళా లోకంతో పాటు ఇటు తెలంగాణ రాష్ట్రంలోని ఎంతోమంది ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. అంటే దానిలో భాగంగానే ఇప్పుడు రేపు నిర్వహించబోయే రజతోత్సవ సభ వేదికపై ఈరోజు మహిళలు కూడా వినూత్నంగా తమ మద్దతును కేసీఆర్కు తెలిపే విధంగా ఇటు బతుకమ్మను పేర్చి కూడా ఈ సభపై బతుకమ్మ పాటలు పాడుతూ ఇటు బతుకమ్మ ఏదైతే పేర్చి బతుకమ్మ ఆటలు ఆడుతూ ఉన్నారు. అంటే ఇటు మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని అంటే స్వచ్ఛందంగా కూడా ఇక్కడికి చాలామంది మహిళలు చేరుకొని వాళ్ళు బతుకమ్మను పేర్చి ఇదే సభపై పెట్టి ఈ సభపై బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఈ సభపై ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు పెట్టుకున్నారు, కేసీఆర్ ఏం మాట్లాడుతారు అనుకుంటున్నారు తెలుసుకుందాం. ఇప్పుడు వచ్చారు ఇక్కడికి సభ ఈ బతుకమ్మ పొద్దునే వచ్చినామన్నా. ఈ మన తెలంగాణ అంటేనే పువ్వులని కూడా పువ్వులు పెట్టి దేవుణ్ణి పూజిస్తారు, కానీ ఇక్కడ పూలనే దేవతలుగా పూజించేదిగా తెలంగాణ కీర్తిని ప్రతిష్టతనే చేసిన కవితక్క గారు మనకి ఆదర్శంగా ఈ బతుకమ్మ పండుగను కూడా తీసుకొచ్చి అంటే మన తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసింది ఈ బతుకమ్మ. అందులో ముఖ్య పాత్ర పోషించింది కేసీఆర్ గారు. కాబట్టి మన పండుగలు మన సంస్కృతులు ఏమాత్రం కూడా మర్చిపోవద్దని చెప్పి మేము ఈ రజతోత్సవ సభలో మన పండుగ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నామన్న. అంటే ఏం చెప్తారు అనుకుంటున్నారు కేసీఆర్? ఇప్పుడు ఇన్ని రోజులు మౌనంగా ఉన్నారు కదా, ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్తారు అనుకుంటున్నారు సభ ద్వారా? ఇన్ని 14 ఏళ్ల పోరాటంలో తర్వాత 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలు, రైతులు, మహిళలు అందరు సంతోషంగా ఉన్నారన్న. ఈ 14 నెలల నుండి ఈ 60 ఏళ్ల గోస అంటే తెలంగాణని మరి ఒక 40 ఏళ్ళు వెనక్కి నెట్టేటట్టు ఉంది కేసీఆర్ ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా వచ్చేది స్థానిక ఎన్నికల్లో మళ్ళీ వచ్చేది ఈ తెలంగాణ ప్రభుత్వమే. ఈ తెలంగాణ ప్రభుత్వం ద్వారా మళ్ళీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో మహిళలకి కేసీఆర్ కిట్ కానీ రైతులకు రైతు బంధు కానీ ప్రతిదీ మళ్ళీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారన్న. మళ్ళీ ప్రజలు ఏమాత్రం కూడా డిసప్పాయింట్ కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో మన పార్టీని మళ్ళీ విజయ వైపు నడిపించుకోబోయే విధంగా ప్రజలు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, మళ్ళీ ఎప్పుడు కేసీఆర్ గారిని గెలిపించుకుందామా అనే ఆరాటంగా ప్రజలు చూస్తున్నారన్న. ఎంతమంది సభకు జనాలు వస్తారు? అఫీషియల్ గా అయితే మనం 10 లక్షల మంది అనుకుంటున్నామన్నా. అన్అఫీషియల్ గా చాలా మంది 15 లక్షల వారికి దాటుతారన్న. తెలంగాణ రాష్ట్రం అంతా రేపు ఒక ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ మనుషులు మాత్రమే ఇళ్లలో ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ ఈ మీటింగ్ వస్తారు. దీంతో అంటే మీరు మీ అంతా ఒక గ్రూపా? ఎట్లా ఎవరు మీరు? గ్రూప్ నుండి. ఎక్కడ నుండి వచ్చారు మీరంతా? వేరే మేమందరం డిఫరెంట్ ప్లేసెస్ నుండి ఉన్న వాళ్ళు ఉన్నామన్నా. నేను ఇక్కడ హుజరాబాద్ నుండి వచ్చినాను. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీరంతా అంటే వేరే మహిళలు కూడా? కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. నాయకులం అందరం మళ్ళీ ఒకసారి కేసీఆర్ బాబు గారిని చూసి మన తెలంగాణ సంస్కృతి మళ్ళీ ఒకసారి పరిచయం చేద్దామని గొప్పగా ఇక్కడ వచ్చినామన్నా. ఇంకా ఇంకొందరు మహిళలు కూడా ఉత్సాహంగా ఇటు బతుకమ్మ పండుగలో పార్టిసిపేట్ చేస్తున్నారు. వారిని కూడా తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఎక్కడ నుండి వచ్చారు? మేము హుస్నాబాద్ నియోజకవర్గం. ఎందుకు వచ్చారండి ఈ సభ దగ్గరికి? రోజు ముందే రేపు కదా సభ, ఇప్పుడే ఎందుకు వచ్చారు? ఇప్పుడు చాలా చూడడానికి ఎట్లెట్లా ఉన్నాయో చూడడానికి వచ్చినాం మేము. కానీ చాలా ఘనంగా జరుగుతున్నాయి వేడుకలు. ఇక్కడే ఉంటారా? మళ్ళీ వెళ్ళి వస్తాం మేము. తప్పకుండా వస్తాం సార్. మీరు ఎలకతుర్తి మండలం, అది విన్నారనుపురం. ఇక్కడికి వచ్చినాం, పొద్దున వచ్చినాం. అంటే ఇది కేసీఆర్ పాలన మళ్ళీ మాకు కావాలి. కేసీఆర్ పాలనలోనే మేము చాలా సంతోషంగా ఉన్నాము. అటు కేసీఆర్ పాలననే మేము సంతోషంగా ఉన్నాం. మన పండుగలు కూడా అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని పండుగలను కూడా ఘనంగా జరుపుకున్నాం. అన్ని పండుగలకు కూడా గుర్తింపు వచ్చింది. ఇటు తెలంగాణ రాష్ట్ర పండుగ కూడా బతుకమ్మ అయిపోయిందంటే ఘనంగా, దాంతోపాటు బోనాల పండుగ కానీ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఘనంగా నిర్వహించుకునే పండుగ బతుకమ్మ. ఈ బతుకమ్మ పండుగ మహిళలు ఎంతో సంతోషంగా నిర్వహించుకున్నారు. అంటే ఆ సంతోషం ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో మహిళల సంతోషం దూరమైంది. ఇటు మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటు కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాతే మాకు సంతోషం వస్తుందని కూడా ఇటు మహిళలు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రణవీర్తో జగన్, ఎల్కతుర్తి నుండి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.